మిథున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ కో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో జగన్ అనుయాయులు, జైలు బ్యాచ్. సో వీళ్ళందరికీ నిన్న ఒక సర్టిఫికెట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. వీళ్ళందరూ నా ప్రేరణతోనే వచ్చారు, నా బాటలోనే నడుస్తున్నారు, వీళ్ళ మీద అమాయకంగా కేసులు పెట్టి జైల్లో వేసేసింది కూటమి ప్రభుత్వం అని. సెకండ్ పార్ట్ కట్ చేస్తే ఫస్ట్ పార్ట్, వీళ్ళందరూ నా ప్రేరణతోనే వచ్చారు. ఎస్, ఇవాళ మీరు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే మీ ప్రేరణ ఏంటో చూద్దాం ఒకసారి. మీరు రాజకీయాల్లోకి రాకముందు, సరే పార్టీ పెట్టకముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు షెల్ కంపెనీలు పెట్టి క్విడ్ ప్రోకో చేసి వేల కోట్లు దోచేసిన ఘనత మీ ప్రేరణ. ఆ ప్రేరణ తీసుకున్నారు ఇవాళ లిక్కర్ స్కామ్ నిందితులుగా ఉన్న వీళ్ళంతా. మొత్తం 40 నుంచి 45 వేల కోట్లు అటాచ్ చేశారు గతంలో క్విడ్ ప్రోకో ద్వారా, రకరకాల కంపెనీల ద్వారా, రకరకాల దారుల్లో దారి మళ్లించిన మనీ లాండరింగ్ సొమ్ము ఇదంతా. ఇప్పటికీ దానికి సంబంధించిన కేసులు, దాని బెయిల్ మీదే ఉన్నారు మీరు. ఆ తర్వాత మీ మార్గంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వచ్చిన మిథున్ రెడ్డి కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, సో అండ్ సో, వీళ్ళందరూ కూడా అదే బాటలో వెళ్తున్నారు. అదే మీరు నేను సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ నిజాయితీకి మిమ్మల్ని మెచ్చుకోవాలి. తర్వాత ఇక అక్రమ కేసులు అన్నారు కదా, ఈయన అక్రమ కేసులతో అరెస్టులు. ఏ అక్రమ కేసులు? ఇప్పుడే మనం బ్రేక్ చేసాం. A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఇప్పటివరకు 63 కోట్లు సీజ్ చేశారు. ఇంకా ఆ డబ్బు ఎక్కడెక్కడ దాచారు, ఎందుకంటే కొన్ని డెన్లు గుర్తించారు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ గూగుల్ టేక్అవుట్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారన్న ద్వారా దుబాయ్, తాడేపల్లి, హైదరాబాదు, గుంటూరు, హైదరాబాద్లో రకరకాల ప్లేసులు, అక్కడి నుంచి ఆఫ్రికా దేశానికి డబ్బు తరలించేసినవి ఇవన్నీ గుర్తించారు. ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడైతే దాచారో, అంటే కేవలం కొన్ని ఫ్లాట్స్ తీసుకుని అందులో డబ్బు దాచారు అని చెప్పి గుర్తించారు కదా, అది 12 బాక్సుల్లో 11 కోట్లు దొరికింది. ఇది జస్ట్ ఒక్క ప్లేసులో ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు చేసిన సోదాల్లో దొరికిన డబ్బు. ఇంకా ఎంతెంత డబ్బు ఎక్కడెక్కడ దాచారు. వాసుదేవరెడ్డి అతని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి, వాసుదేవరెడ్డికి కీలకమైన పోస్టింగ్, అతన్ని అప్పుడు చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖలో నియమించాలి అనుకున్నప్పుడు కాదని ముఖ్యమంత్రి స్వతహాగా ఆయనే చొరవ తీసుకుని బెవరేజెస్ కార్పొరేషన్లో ఆయన పెట్టి ఎండీగా, తర్వాత ఆయన్ని కార్పొరేషన్కి కమిషనర్ చేసి మొత్తం ఆయన కన్సర్న్లో ఈ లిక్కర్ స్కామ్ అంతా జరిపించారు. ఇప్పుడు చెప్పండి, ఏవి అక్రమ అరెస్టులు, ఎవరు అమాయకులు? సో పోనీ ఆ లిక్కర్ స్కామ్ కాకుండా మిగతా కేసులు చూస్తే, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, క్వాడ్స్ అక్రమ మైనింగ్, అలాగే ఆయనకు సొంత టోల్ గేట్ ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇది అక్రమమా ఆయన అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం? ఇక టీడీపీ కార్యకర్తలపై దాడి, మరియమ్మ హత్య కేసుతో పాటు 12 కేసుల్లో ఉన్న నందికాం సురేష్, మీరు అంటున్న దళితుడు, కులం యాంగిల్ తీసుకొస్తారు ఎక్కడైనా ఉంటే, మతం కులం యాంగిల్ బాగా వర్కౌట్ అవుతుంది అని. సో అతని మీద కేసులు పెట్టి అతను జైలుకి వెళ్ళాడు అంటే అది తప్ప? మరి మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు జైలు పెట్టకపోతే, కేసులు పెట్టకపోతే ఏం చేస్తారు? ఇక వంశీ, వల్లభనేని వంశీ, అతను మాట్లాడిన బూతుల మీద కేసులు లేవు, బట్ అతను టీడీపీ ఆఫీస్ మీద దాడి, లేకపోతే ఈ నకిలీ సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లతో భూములు కాజేసే దాడుల్లో కేసుల్లో అతను జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంకా చాలామంది ఉన్నారు ఈయన పెట్టిన అమాయకులు అనేవాళ్ళు. అంటే మీరు తప్పులు చేయించేటప్పుడు మీ మాస్టర్ బ్రెయిన్తో, క్రిమినల్ బ్రెయిన్తో వీళ్ళందరూ దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లేని బాధ, దొరికిపోతే తప్పుడు కేసులు, అన్యాయం ఎలా అవుతుంది? ఇదంతా ఎక్కడంటే నిన్న పిఎస్సి సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈ బాధ వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో ఆయన ఏమంటారంటే ఒక యాప్ తీసుకొస్తామని చెప్పారు. ఆ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ఉంటుంది కదా, యాప్ అంటాం కదా, అది తీసుకొస్తారట. దాని ద్వారా ఏంటంటే అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు దాన్ని. ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులను వేధిస్తున్నారో, లేకపోతే తప్పుడు కేసులు, అంటే ఆయన భాషలో తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే వీళ్ళ బల ప్రదర్శనల్ని అడ్డుకుంటున్నారో, పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తే అలా చేయకూడదని నేను చెప్తున్నారో, వీళ్ళందరినీ ఆ యాప్లో నమోదు చేయొచ్చు. ఎవరు? వైసీపీ కార్యకర్తలు, వాళ్ళందరికీ ఉంటుంది అది. అలాగే ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్, అధికారి ఎవరు, లేకపోతే ఆ నాయకుడు ఎవరు, దానికి సంబంధించిన విజువల్ ఎవిడెన్స్, ఇవన్నీ పెడతారు. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ పోలీసులకి, ఇప్పుడు అందరికీ చేసిన వాళ్ళందరికీ మామూలుగా ఉండదని చెప్తున్నారు ఆయన. ఇప్పటికే అనేక సార్లు బెదిరించారు, పోలీసులని బట్టలోడు తీస్తా ఉన్నారు, సినిమా చూపిస్తా ఉన్నారు, రప్పారప్ప
నరికేస్తాం ఇంటికెళ్ళని ఆయనతో పాటు పార్టీ నాయకులు వీళ్ళందరూ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు దీనికి కొంత సాంకేతికత యాడ్ చేసి కాస్త డిజిటల్గా పెట్టుకుంటున్నారు అనమాట. మరి టీడీపీ నాయకులు దీనికి భయపడతారో లేదో అడుగుదాం చర్చలో. సరే, ఇంకేమంటారు? నిన్న మహిళల విషయంలో ఆయన వాపోయారు. మహిళల విషయంలో అసలు మాట్లాడడానికి అర్హత ఉందా? రాజధాని మహిళల విషయంలో నీచంగా అన్యాయంగా మాట్లాడించి దాన్ని కనీసం సారీ కూడా ఫీల్ అవ్వకుండా దాంట్లో జరిగిన అరెస్టులు వాళ్ళని వెనకేసుకొచ్చి నిన్నగాక మొన్న ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్టు నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని మీరు రేపు పరామర్శకి వెళ్తున్నారంటే అతను చూడడానికి అసలు ఉందా ఏమన్నా ఆలోచన లేదా? మళ్ళీ మీరు మహిళలు వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ గౌరవం గురించి మాట్లాడే అర్హత ఉందా? అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి కదా, ఒకసారి మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి కదా, అది మాట్లాడతారు. మీకు అవినీతి అంటారు, కరప్షన్లు, కలెక్షన్లు, ఇవి ఎవరి పేటెంటు? ఇందులో పిహెచ్డీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడుకి ఆపాదించే కుట్ర ఏది? సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాల దగ్గర నుంచి, అక్కడ కంపెనీలతో ఒప్పందాల దగ్గర నుంచి, లేకపోతే ఇక్కడ ఏమన్నా కొత్త కంపెనీలు వస్తే లులు కంపెనీకి భూమి ఇస్తే ఇంకోళ్ళు ఎవరు వస్తామంటే వాళ్ళకి భూమి ఇస్తే దానికి అన్నిటికీ అవినీతి మరకలు అవినీతి ముద్రలు వేసి వీళ్ళ బ్రాండ్ స్టాంపు తీసుకెళ్ళి అక్కడ వేయాలనే ఒక ప్రయత్నం. ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటారు. విఫలమైతే మరి మీరు ఇచ్చిన రీకాలింగ్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ ప్రోగ్రామ్ ఎందుకు ఫెయిల్ అయింది? ప్రజలందరూ వచ్చి మీకు చెప్పుకోవాలి కదా, ఇదిగో సార్ మీరు చేస్తున్న ప్రోగ్రామ్ కరెక్టే, వీళ్ళు ఏం చేయలేకపోయారు ఏడాదిలో అని. ఒక్కళ్ళు రాలే, అసలు మీ ప్రోగ్రామే అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇక ఏమంటారు? ఇంకా మహిళల గురించి మాట్లాడతారు, పోలీసుల గురించి మీరు అవినీతి అక్రమాలు బట్టలు ఉడదీస్తాం అంటే వాళ్ళు మీరు చెప్పినట్టు వింటే మంచివాళ్ళు, నిజాయితీ పరులు. ఏది? మీరు వేల మందితో వెళ్తే బల ప్రదర్శన అడ్డుకోకూడదు. మీరు తలకాయలు తొక్కిచ్చేసినా మామిడికాయలు తొక్కిచ్చేసినా ఇంకోటి చేసినా కూడా మీ మీద కేసులు పెట్టకూడదు. అలా అయితే పోలీసులు మంచివాళ్ళు, లేకపోతే అవినీతి పరులు. ఎట్లా సార్ ఇది? సో నిన్న పిఎస్సి సమావేశంలో వారు మాట్లాడిన దానికి వాళ్ళు ఏం చెప్తారు బీజేపీ కూటమి నాయకులు? అలాగే వాళ్ళు భయపడతారా మరి? ఎందుకంటే ఒక అప్లికేషన్ పెట్టి మొత్తం అందరూ చర్చిస్తే అక్రమ కేసులు వేధింపులు పెడుతున్న కూటమి ప్రభుత్వము పోలీసులు నాయకులు వీళ్ళందరి పేర్ల కోసం ఒక యాప్ తీసుకొస్తా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. వల్లూరు జయప్రకాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి విద్యాసాగర్ గారు, జయప్రకాష్ గారు, సత్యమూర్తి గారు. విద్యాసాగర్ గారు, ఒకటి ఈ అక్రమ కేసులు వ్యవహారం మాట్లాడతాం. కొద్దిసేపటి క్రితమే కొంత డబ్బు కూడా దొరికింది, మనం బ్రేక్ చేసాం. ముందు మీరు భయపడుతున్నారా లేదా? ఎందుకంటే ప్రత్యేకమైన యాప్ తీసుకొస్తున్నారు, మరి అందులో అందరి పేర్లు రాస్తారు, మరి మీ పేరు ఉంటుందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే విజువల్ ఎవిడెన్సెస్ కూడా పెడుతున్నారట, ఎక్కడెక్కడ ఎవరేం చేశారు ఇవన్నీ. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మామూలుగా ఉండే అవకాశం లేదు. ఏం పరిస్థితి? ఋషి గారు, ఈ పనిమాల మాటలన్నిటికీ కూడా బెదిరింపు, బుడ్డ బెదిరింపులకి అన్ని బెదిరేదానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు. అంటే చంద్రయ్యని మా కార్యకర్త, చంద్రయ్యని చంపేస్తారని తెలిసి, గొంతు కోస్తారని తెలిసి, గొంతు కోసే మునుపు లైవ్ లో వీడియో తీసిన వీడియోలో జై తెలుగుదేశం అని చనిపోయినటువంటి గొప్ప కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రీసెంట్ గా ప్రకాశం, మనం ఇక్కడ ఎర్రగొండపాలెమా సబ్జెక్టు కరెక్ట్, అది రీసెంట్ గా మనకు ఒక కార్యకర్త చనిపోయాడు సీరియస్ గా. ఆ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరుగుతుందని తెలిస్తే అడ్డెళ్ళి పిన్నెల్లి పిన్నెల్లిని వెళ్ళి అడ్డుకొని ఆ తల మీద గొడ్డలు వేటు పడినా కూడా రిగ్గింగ్ అడ్డుకున్నటువంటి నిఖార్సైన లోపలికి వెళ్ళి ధైర్యంగా ప్రశ్నించి బయటకు వచ్చాడు. ఆ రోజు గుర్తుంది నాకు. సో రీసెంట్ గా చనిపోయారు, ఒక వారం 10 రోజుల క్రితం చనిపోయారు ఆయన. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదో డబ్బు కోసమో, లేకపోతే పదవుల కోసమో, లేకపోతే వాటి కోసమో వీటి కోసమో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉన్న పార్టీ కాదు. ఈ పార్టీకి కార్యకర్తలే పునాది, కార్యకర్తలే మొత్తం. అంటే ఇది కార్యకర్తలు బేస్డ్ పార్టీ. ఇట్స్ ఎ స్కూల్, ఇట్స్ ఎ యూనివర్సిటీ, ఇట్స్ ఎ కాలేజ్. ఇక్కడి నుంచి అవుట్కమ్ ఎట్లా ఉంటది అంటే నిఖార్సైన తయారైనటువంటి నాయకులు తయారయ్యేటటువంటి ఫ్యాక్టరీ ఇదంతా కూడా.
సో ఇటువంటి కార్యకర్తలు ఉన్న నేను యాప్ తీసుకొని వచ్చి నేను బెదిరిస్తాను, నేను పోలీస్ కేసు పెడతా అంటే, అరే బాబు నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నువ్వు గొంతు కోస్తేనే తెలుగుదేశం అని చెప్పేసి ప్రణాళికలు వదిలిపెట్టినటువంటి ఆ కార్యకర్తల పార్టీని ఈరోజు నువ్వు యాప్ తీసుకొచ్చి అన్యాయాలు అక్రమాలు వచ్చేస్తాను, నీ వదలను, నీకు సినిమా నేను కూడా చూశాను, నేను అది సినిమా చూపిస్తావా, సినిమా మామూలుగా ఉండదు అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఏ సినిమా చూపించుకున్నా నువ్వు చూపించిన సినిమా ఆల్రెడీ చూసేశారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చూపించిన సినిమా ఆల్రెడీ చూసి తట్టుకొని బయటకు వచ్చి నిలబడి పార్టీని మళ్ళీ అధికారులు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఇది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. సో నీ బుట్ట బెదిరింపులకి అంతా బెదిరే ప్రసక్తి లేదు. ఇదంతా కూడా వాళ్ళ కార్యకర్తలను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఋషి గారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ నాయకులంతా కూడా వస్తున్నారు, అంటే క్యూలో లైన్ కడుతున్నారు కదా జైలుకి. వాళ్ళు చేసే అక్రమాలు ఒకటి పగులుతుంటే దుబాయ్ దగ్గర నుంచి సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని దేశాల్లో వీళ్ళ అక్రమ డబ్బు ఒకటి బయటకు వస్తుంటే దిక్కు తెలియక ఇప్పుడే విద్యాసాగర్ గారు మీరు అన్నారు కదా డబ్బు అని, ఇప్పుడే దొరికింది. మనం ఇప్పుడే ఇంతకుముందు 7 బులెటిన్ లో చూపించాం, బ్రేక్ చేసాం. 12 బాక్సుల్లో అదిగో 11 కోట్ల క్యాష్. వీళ్ళు అడిగారు కదా ఏది ఎక్కడే, ఏమీ లేదు, ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే సిట్ అధికారులు నోటీసు రాసుకుని చేశారని మాట్లాడారు కదా. ఇది మరి ఇప్పుడు ఏం చెప్తారు? అంటే వీళ్ళంతా బుల్షిట్ మాట్లాడతారు మీకు ఋషి గారు. దీస్ పీపుల్ ఆర్ బుల్షిట్ ఫెలోస్. చెప్పాలంటే బుల్షిట్ టాకింగ్ ఇదంతా కూడా. ఎందుకంటే చెత్త మాటలు, వెధవ మాటలు, బురద మాటలు మాట్లాడే మాటలు తప్ప ప్రజల్ని మభ్యపెట్టే దానికి చేసే ప్రయత్నంలో ఫ్యాబ్రికేటెడ్ కేసు, లేకపోతే ఎవరో స్టేట్మెంట్ పట్టుకోనంట ఒక స్టేట్మెంట్ రాపించుకోవడం అంటే ఇంకొకరు తీసుకొని పోయి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రజల్లో దొంగ ప్రచారం చేసేటప్పుడు దొంగ పార్టీ ఇదంతా కూడా. అంటే అంత చట్టం అంటే అంత ఈజీగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి మీద మీరు పెట్టిన ఆ కేసు లాగా అన్ని కేసులు ఉంటాయనుకుంటారు, అందరూ ఆఫీసర్లు ఆ రకంగానే అనుకుంటున్నారా? మనం డే 1 నుంచి చూస్తున్నాం ఋషి గారు, ఇతను పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నాడు? మెయిన్ రీజన్ పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నాడు? వై హీ టార్గెటెడ్ ఓన్లీ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బికాస్ ఆఫ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కేసులు పెట్టి లోపల వేయాల్సిన అక్రమాలు అంటే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయగలనా ఆయన విశ్వాసం? బ్లాక్ మెయిలింగ్, అబ్సల్యూట్లీ బ్లాక్ మెయిలింగ్, అబ్సల్యూట్లీ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, లిక్కర్ స్కామ్ లోనే సుబ్బరాయుడు గారి పేరు తీసుకున్నారు. తిరుపతి కమిషనర్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ని ఇతను పేరు తీసుకొని నేను ఎక్కడున్నా చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. హ్యాడ్ సీన్ ఎవర్ లైక్ దిస్? ఒక ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ చేసి మన ఏమంటాడు, ఇంకో ఐపీఎస్ ని గ్యాంగ్స్టర్ గా మారాడు, బిగ్ బాస్ గా మారాడు అని అంటాడా? ఒక ఆఫీసర్ ని పట్టుకొని నువ్వు గ్యాంగ్స్టర్ అంటావా? హౌ డేర్ యూ? అంటే నువ్వు పోలీసులు ఏమంటావు, నేను టార్గెట్ చేస్తా ఇది డీజీపీకి వార్నింగ్, మాఫియా డాన్ అన్నాడుగా వాళ్ళందరినీ, డిఐజీని వాళ్ళని డీజీపీని మాఫియా డాన్లు అంటాడు. అంటే ఏమంటే ఈ కేసు, ఈ నావా, ఈ తీరం ఎక్కడ చేరుతుందో తెలుసు కాబట్టి వీళ్ళు హై ప్రొఫైల్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని, ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి ఆఫీసర్ ని, ఆ సిట్ కమిషనర్ రాజశేఖర్, సిట్ హెడ్ చీఫ్ ఎవరైతే రాజశేఖర్ గారిని ఆయన్ని బెదిరిస్తాడు, కింద ఉన్న వాళ్ళని బెదిరిస్తాడు. అంటే ఈ తీరము, ఇది లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడికి పోతుందో అందరికీ తెలుసు కాబట్టి, ఆ తీరం ఎక్కడ చేరుతుందో తెలుసు కాబట్టి, ఎవరెవరు బయటకు వస్తారో తెలుసు కాబట్టి వాళ్ళని ఈ రకంగా బహిరంగంగా గనక థ్రెట్ చేస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే, వాళ్ళ ఒక రకంగా ఏదో వాళ్ళలో ఉన్నటువంటి నైరాశ్యతలోకి వెళ్ళిపోతాడు కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ యాప్లు, లేకపోతే పోలీసులు బెదిరించడము, రాజకీయ నాయకులకు బెదిరించడము, రఫరఫా అని చెప్పి మాట్లాడటము, సినిమా చూపిస్తారని మాట్లాడము, మామూలు కూడా మాట్లాడము. ఇప్పుడు మన బంగారుపాళ్యంలో ఆ మామిడికాయల వ్యవహారంలో ఎస్పీ మణికంఠ ఆయన అడ్డుకున్నాడు, మాట్లాడాడు, మీరు వెళ్ళడానికి వీల్లేదన్నాడని ఆయన టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏదో అవినీతనో ఇంకోటనో ల్యాండ్లను రోజు రాత్రులు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు గుర్తు ఉంటది, మనం ఇదే డిబేట్ లో, ఈ రకమైన మార్నింగ్ డిబేట్ లోనే వైల్ గోయింగ్ టు చిత్తూరు విజిటింగ్ ద బంగారుపాలెం ఆ రోజు నేను మాట్లాడాను, మణికంఠ అనే ఎస్పీ ఆయన చూడడానికి కామ్ గా కనపడతాడు కానీ అతనితో పెట్టుకుంటే వేరే రకంగా ఉంటుందని ఆ రోజు చెప్పాను నేను. ఆ రకంగా జరిగింది. ఎందుకంటే నువ్వు పోయేది నీ బల ప్రదర్శన, నీ కండబలము, నీ దౌర్జన్యము చూపించుకోవడానికి వెళ్తావా? అంటే ఇది సమాజమా, లేకపోతే మీ ఇంటి ప్రహరీ గోడ లోపల జరిగే కార్యక్రమాలు ఇది ఏమైనా? నువ్వు ఇక్కడేమో మనిషిని దొక్కిచ్చేసావు, బంగారుపాలెం వెళ్ళేసి మామిడి పళ్ళు దొక్కిచ్చేసావు. అంటే ఒక మాట అడుగుతాను, చాలా మంది ఋషి గారు నాతో చాలా
స్నేహితులు లేకపోతే తెలిసిన వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒక పంటను తీయడానికి ఒక్క సంవత్సరం రోజులు రైతు పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఈ వెధవలు పోయి రోడ్డు మీద మామిడికాయలు వేసేసి ఆ మామిడికాయలు కావాలని చెప్పి తొక్కిచ్చి అక్కడ బల ప్రదర్శన చేసి వాటికి అంటే ఒక పంటను నాశనం చేయడం అంటే ప్రకృతి నాశనం చేయడం. వీళ్ళ ప్రకృతి అన్న నా భయం లేదు, దేవుడు నా భయం లేదు, సొంత బాబాయ్ అంటే భయం లేదు, సొంత చెల్లికి భయం లేదు, ఆటోల గురించి మాట్లాడతాడు. అంటే నేను మాట్లాడుతాను ఋషి గారు, ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి అంటే ఏంటి రీజన్? నాకు నిజంగానే అర్థం కదా అసలు ఈ వ్యవహారం అంతా ఏంటి? నిన్న మీటింగ్ లో మాటలు ఇప్పుడు ఎల్లుండి వెళ్ళాలి ఆయన. అదే ఋషి గారు అంటే వాట్ కాజ్ ఈస్ గోయింగ్ ఏంటి అంటే తిట్టినందుకు నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని సిట్టింగ్ ఎమ్మెల్యే రెస్పెక్టబుల్ ఎమ్మెల్యేని నీకు ఇష్టమైన నోటికి వచ్చేట్టు తిడితే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నువ్వు పరామర్శిస్తావా? మనము సమాజంలో చూసింటాము, బాగలేదంటేనో యాక్సిడెంట్ లేదంటేనో హాస్పిటల్ ఉంటేనో ఆపరేషన్ ఎవరికైనా అయితేనో వెళ్ళి చూస్తాం, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏదైనా వేరే ఇన్సిడెంట్ ఏదైనా జరిగి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉంటేనో మనం వెళ్ళి పరామర్శించి ఓదార్చి వస్తాం. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని రెస్పెక్టబుల్ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్లు తిడితే పోలీసు ఎంక్వైరీ ఫైల్ చేస్తున్నటువంటి వ్యక్తిని పరామర్శకు వెళ్తున్నామంటే హౌ యూజ్లెస్. మీద మాట్లాడదాం అంటే ఈ ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఆయన టూర్ పెట్టుకుంటే దానికి కరెక్ట్ గా 2 రోజులు 3 రోజుల ముందు ఒక స్కెచ్ ఒకటి డిజైన్ చేసుకుంటారు. అందులో భాగంగానే నిన్న సభ్యులతో మాట్లాడిన మీటింగ్ లో ప్రతిమూర్తి గారు డబ్బు దొరుకుతోంది మద్యం కేసులకు సంబంధించి, ఇంకా కొంత దొరికింది, ఇంకా కొంత సమాచారం రాబట్టాల్సి ఉంది. సో ఒకవైపు ఈయన అక్రమ కేసులను వాపోతాడు, మహిళల ఆత్మాభిమానం గౌరవం అంటారు, భద్రత లేదని వాళ్ళందరూ అయ్యో సార్ ఎట్లా మీరు జాగ్రత్త, మాకు ఇబ్బందిగా ఉంది, ఆందోళనగా ఉందని నేను అందరూ చాలా బాధపడ్డారట. ఏంటి సార్ అసలు ఈ డ్రామా ఏంటి? వాళ్ళు అంతేనండి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొత్తం సింపతి గెయిన్ చేయాలి. ఎట్లా ఈ సమాజం నుంచి మనకి సింపతి ఎట్లా రావాలి అనే దాని మీద రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆ సింపతి జనరేట్ ఎట్లా కావాలి. అంతకు ముందరైతే ఆ ఓదార్పు యాత్రలు అవన్నీ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఇది చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇప్పుడు మద్యం కుంభకోణం విషయానికి వస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళకి సింపతి ఎట్లా వస్తుంది? అది లేదు, ఆ లాజిక్ లేదు. ఇప్పుడు ఈ యాప్ పెట్టడం, యాప్ పెట్టేసి ఇందులో బాధితులందరూ కంప్లైంట్ చేయాలని చెప్పారు. బాధితులందరూ కంప్లైంట్ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాధితులు ఎవరు? బోరగడ్డ అనిల్ బాధితుడు, కూటమి ప్రభుత్వ బాధితుడు ఎవరు అంటే బోరగడ్డ అనిల్, లేకపోతే పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వీళ్ళు బాధితులు. వీళ్ళు మా మీద 90 కేసులు పెట్టారు, మమ్మల్ని 30 పోలీస్ స్టేషన్లు తిప్పారు అని చెప్పి ఆ ఎస్ఐల పేర్లు వాళ్ళందరి పేర్లు ఈ యాప్ లో పెట్టాలి. అంటే నేరస్తులందరూ అంటే నేరం చేసి దొరికిపోయి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత బెయిల్ మీదకి బయటకు వచ్చిన వీళ్ళందరూ కూడా మాకు బాధ కలిగింది అని చెప్పటం ఏంటి? అసలు అది చెప్పటం ఏంటి? అటువంటి విషయాలు చెప్పటం ఏంటి? పైగా ఈయన వరుసగా సర్టిఫికేట్లు ఇచ్చాడుగా. అయ్యో అసలు వాళ్ళ నాన్నకి ఏం సంబంధం ఉంది, పెద్దిరెడ్డి అన్నకి, మిథున్ రెడ్డి ఎంపీ కదా, రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది, కాకాండ మీద తప్పుడు కేసులు పెట్టారు, దొంగ కేసులు పెట్టారు. సిన్సియర్ ధనంజయ రెడ్డి, సిన్సియర్ ఐఏఎస్ రెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న, వీళ్ళందరూ అసలు కృష్ణమోహన్ రెడ్డి అన్న మీద అసలు చాలా గొప్ప వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి అన్న అంట. కృష్ణమోహన్ రెడ్డి అన్న ఎంఆర్ఓగా ఉన్నప్పుడు మోనికా బేడి, అబూ సలేంలకి దొంగ పాస్పోర్ట్ రావటానికి ఇచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చిన వ్యక్తి. అంటే ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళందరూ ఏదో సచ్చీలు లాగా ఒక్కొక్కడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదండి. యాంటిసిపేటరీ బెయిల్ ధనంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గాని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గాని సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు. సుప్రీంకోర్టు వీళ్ళకి రిలీఫ్ ఇవ్వలేదు. అప్పుడు కదా సిట్ పోలీసులు అరెస్ట్ చేసింది. మరి ఇది అన్యాయం అంటాడేంటి, అక్రమం అంటాడే, అక్రమ అరెస్ట్ అంటాడేంటి? అక్రమ అరెస్టు అంటే నువ్వు కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇది ఇతన్ని యాంటిసిపేటరీ బెయిల్ మేము రిజెక్ట్ చేస్తున్నాము అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇది అక్రమ అరెస్టు అంటున్నావు అంటే
నువ్వు సుప్రీం కోర్టుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంకోటి సత్యమూర్తి గారు, ఆల్రెడీ చంద్రబాబు గారి డైరెక్షన్ లో వీళ్ళు ఏదో సిట్ అధికారులు రాసుకుంటున్నారు అన్నట్టు మన ఈయన అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఈ డబ్బు కూడా తీసుకెళ్లి లోకేష్ గారు ఎవరో పెట్టించారంటారేమో. ఇప్పుడు 11 కోట్లు దొరికింది కదా, అవును, ఇది కూడా వీళ్ళే కావాలని తీసుకెళ్లి సిటీ పోలీసులు తీసుకెళ్లి పెట్టారని చెప్తాడు రేపు వెళ్ళుండో. అవును, ఇన్ని కోట్లు అంటే మొత్తం దుబాయ్కి 3,200 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కంపెనీల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో చెప్పాడు. అవును, లోక్సభలో చెప్పిన తర్వాత దాని మీద మొత్తం నడుస్తున్నది కథ అంతా మనందరికి తెలిసిందే. అవి ఏంటి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది చెప్పరు. ఇక్కడ మీకు భారతీ సిమెంట్ ఆఫీసులో సిట్ అధికారులు వెళ్ళి తనిఖీలు చేస్తే అది భారతీ సిమెంట్ ఆఫీస్ అని రాయరు, వికాట్ ఆఫీస్ అని రాస్తారు. వికాట్ ఆఫీస్ అని రాస్తే అక్కడ ఇంకో కొత్త కేసులు దొరికినాయి. వికాట్ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినాయి, 2,000 కోట్లుట. అంటే ఇట్లా అంటే షేర్లు అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే ఇటువంటి మొత్తం లోపభూయిష్టమైన పనులు చేసుకుంటూ నేరపూరితమైన చర్యలకి పాల్పడుతూ ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పందాల్లో నడుస్తూ మొత్తం సమాజం మొత్తాన్ని విషతుల్యం చేయటానికి మాస్టర్ ప్లాన్ వేసుకొని ఇప్పుడు ఇటువంటి ఈ యాప్లు ఇవన్నీ తీసుకొస్తే ఎవరు భయపడతారు, ఎవరు భయపడాలి అంటే పోలీసులు భయపడాలని నీ ఉద్దేశమా? పోలీసులు భయపడి నీ వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అని నీ ఉద్దేశమా? అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు యువతకు ఆయన చెప్తూ సందేశం ఇచ్చాడుగా, మీ ఫోనుల్నే గన్నలుగా మార్చండి, మీ కత్తులతో రప్పా రప్పా అనండి. ఇప్పుడు దానికి కొంచెం సాంకేతికత జోడించాడు ఆయన. అసలు నువ్వు పోలీసుల్ని నువ్వు న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నావు. కోర్టు ఇందాక చెప్పాను కదా, సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చి అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోయిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేస్తే అవును నువ్వు సుప్రీంకోర్టు ఆదేశాలకి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ యాప్ తీసుకొచ్చి పోలీసు వ్యవస్థని బెదిరించటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. పోలీసులు ఏమి బెదరరు. పోలీసులు బెదిరేటైతే నువ్వు బట్టలెప్పు తీసి కొడతా అన్న తర్వాత కేసులు తగ్గాలి కదా. అవును, కానీ కేసులు విచిత్రంగా పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలుసుకో, నువ్వు చూసుకోవాలి. ఏంటి అంటే నేను మాట్లాడే మాటలకి పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక్కసారి బేరీజు వేసుకుంటే నువ్వు బట్టలపై తీసి కొడతానన్న తర్వాత కూడా పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. నువ్వు అట్లా కాకుండా నేను ఈ యాప్ పెట్టి పోలీసుల్ని బెదిరిస్తాను అంటే పోలీసులు బెదురుతారా? ఇంకొకటి రోజా వచ్చి ఆమె చెప్తున్నారు నిన్న, పోలీసులు అంటే పోలీసులు వేరు ప్రభుత్వం వేరు అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నది. అంటే ఆమె మంత్రిగా ఎట్లా పనిచేసింది తెలియదు. పోలీసులు వేరు ప్రభుత్వం వేరా? ఎట్లా అవుతారు? పోలీసులు ప్రభుత్వం, ప్రభుత్వమే పోలీసులు. నీకు మొత్తం ఆ వ్యవస్థని నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే పోలీసుల్ని బెదిరించటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ సఫలం కావు. ఋషి గారు ఈ యూట్యూబ్ లో మాట్లాడి ఆమెకి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తుంది ఆమె, నేను ఎట్లయినా వచ్చి వదిలిపెట్టనని. అసలు ఇదేం పద్ధతి, ఇదేమి వ్యవహారం? నిజంగా వీళ్ళందరూ ఇంకా బయట తిరుగుతూ ఉంటే సామాన్య ప్రజలందరూ కూడా ఇంకా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి. జయప్రకాష్ గారు ఇంకా వీళ్ళు బయట తిరుగుతూ ఉంటే అంటున్నారు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి అన్న దాంట్లో ఏంటంటే మీరు ఇంకా ఎక్కువగా పోరాడాలి, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడాలి, ఇంకా కూటమి ప్రభుత్వం మీద దాడులు చేయాలి, వాళ్ళ అవినీతి అరాచకాలను ప్రశ్నించాలి, పోలీసుల అఘాయిత్యాలను ప్రశ్నించాలని చెప్తున్నారు జయప్రకాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జయప్రకాష్ గారు మాట్లాడతారు. జయప్రకాష్ గారు. ముందుగా రిషి గారు మీకు, అదేవిధంగా పెద్దలు సత్యమూర్తి గారికి, మన టీడీపీ మిత్రులు సాగర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తేనండి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే
పార్లమెంట్ లో చూస్తే పహల్గాం ఇన్సిడెంట్ మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుని ఉన్నాడు. ముగ్గురు తీవ్రవాదుల్ని చంపివేసిన తర్వాత, వాళ్ళని అందరిని కూడా హతమార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర బలగాల్ని, మన సైన్యాన్ని అందరిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అమాయకమైనటువంటి 26 మంది యాత్రికుల్ని హిందువుల పేరుతోటి వారందరిని కూడా చంపివేసినటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏ రకమైనటువంటి ప్రవర్తన చేస్తా ఉన్నాడో మనందరం కూడా చూస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఆయన ఒక రకమైనటువంటి కేసు, అదొక కేసు రాహుల్ గాంధీ అనేది. ఇంకొక పక్కన చూసుకుంటే మన రాష్ట్రానికి వస్తే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకురావడం, ఇవాళ విదేశాల్లో మన రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టల్ని పోగొట్టినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అటువంటి పరిస్థితుల్లో ఇవాళ విదేశాలకు వెళ్లి సింగపూర్ ప్రభుత్వం ఏ కన్సార్షియం అయితే మన దగ్గరకు వచ్చి 2014 నుంచి 19 దాకా పెట్టుబడి పెట్టాలని ముందుకు వచ్చారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో అక్కడ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేకమైనటువంటి కంపెనీలతోటి వాళ్ళు మాట్లాడుకుంటూ రాష్ట్రాన్ని ఏ రకంగా ఒక దిశ ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మనం అనుకున్నటువంటి 2047 నాటికి విశ్వగురువుగా భారతదేశం వెళ్ళాలి అనుకుంటే, రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పంతో అయితే పనిచేస్తా ఉన్నారో ఆ దిశగా వీళ్ళు ఒక పక్క ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం ఏం చేయాలి అంటే, గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకపు పరిపాలన, అవినీతి పరిపాలనని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదాన్ని కూడా ఎంచి వాళ్ళందరినీ కూడా ఒక నిబంధనలకి అనుగుణంగా వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రపంచానికి చూపించవలసినటువంటి పరిస్థితి. తప్పులు పొరపాట్లు కనుక చేసి ఉంటే వాళ్ళందరూ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగానే కూడా అనలేము, విపక్ష నేత ఆయన ఏమనాలా మరి, ఆయన్ని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అనాలి మనం. కాబట్టి అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా చేశారు 5 సంవత్సరాల పాటు. సంవత్సరం మాత్రం నుంచే ఆయన ఒక ప్రతిపక్ష పాత్రలోనూ విపక్ష పాత్రలోనూ ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఒక సమావేశం, పిఎస్సి అంటే జనరల్ గా ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి నాయకులతో ఉండేటటువంటి సమావేశం. ఆ సమావేశంలో మాట్లాడేటప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేస్తా ఉంది, మనం కూడా నిర్మాణాత్మకమైనటువంటి విషయాల మీద మనం విమర్శ చేద్దాము, ఇంకా ఇంతకంటే బెటర్ గా ఇలా చేద్దామనే ఆలోచనని చేయాల్సింది పోయి, ఇప్పటికి కూడా ఇంకా ఆయన చెప్పేటటువంటిది నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే ఉన్నటువంటి నాయకుల మీద ఏడ్చేటటువంటి పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా ఒక ఆర్గనైజ్డ్ గా మాట్లాడేటువంటి పరిస్థితి కానీ, ఒక మంచి సూచన చేద్దాము, ఇవాళ ఏఐ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేకపోతే మనకు సంబంధించిన అనేకమైనటువంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు మన దేశానికి వస్తా ఉన్నాయి, మెడికల్ హబ్ గా మారిపోతా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. అందుకే కాదు చంద్రబాబు నాయుడు ఏ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారనే ఈ యాప్ అన్నారు అంటున్నాడు. సరే, ఆయన టెక్నాలజీ ఆయన దేనికోసం ఆ టెక్నాలజీ వాడుతున్నాడు మనందరం కూడా చూస్తా ఉన్నాం రిషి గారు. ఆ టెక్నాలజీని అదే ఆయన చెప్పేటటువంటి మాటలు వాళ్ళని ఒక సమమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళాలి. కనీసం ఇప్పుడు 150 స్థానాల దగ్గర నుంచి 11 స్థానాలకి పడిపోయారు. ఎందుకు పడిపోయామనే సమీక్ష చేసుకోవాలి. వాళ్ళని మన పిఎస్సి కలిసినప్పుడు ఇటువంటి ఆలోచన చేయాలి. ఎందుకు పడిపోయాం, ఏ రకంగా మనం వెనకబడ్డాము, ప్రజల్ని ఎందుకు మనసు చూరగొనలేకపోయాము, ఇది ఆలోచన చేయవలసినటువంటి పిఎస్సిలో వాళ్ళందరినీ ఇంకా రెచ్చగొట్టేటటువంటి ధోరణి, ఆయన పరామర్శిస్తా ఉండేటటువంటి మాటలు, ఆయన చెప్పేటటువంటి మాటలు వాళ్ళ దగ్గర చూసినట్టయితే ఎవరండి ఆయన చెప్పేటటువంటి మంచి మంచి సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు? కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే కనుక నందిగామ సురేష్, వల్లభనేని వంశీ, నాని, అనిల్ యాదవ్, వీళ్ళ గురించి అండి జైలు కోసం దగ్గరికి వెళ్ళి జైలు సందర్శన పేరుతో అక్కడికి వెళ్ళి అదొక రకమైనటువంటి అరాచకం. ఆ పేరుతో అక్కడికి వెళ్ళటం, ఒక పక్క కార్యకర్తలను రెచ్చగొట్టడం, అడ్డం వచ్చినట్టు వాళ్ళని తొక్కించడం, ఈ పేర్లతోటి నానాయాగి చేసి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేకపోయిందనే మాట వేయటం. ప్రతి సందర్భంలో కూడా స్థానిక ఎస్పీలు కూడా ఎప్పుడు ఇతను ఏ ప్రాంతానికి వెళ్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నారు, ఒక నోటీస్ ఇచ్చి మరీ చెప్తున్నారు, అయ్యా మీరు ఎయిర్పోర్ట్ కి రావాలి అంటే కనుక, హెలిప్యాడ్ దగ్గర రావాలంటే 10 మంది 15 మందికి పర్మిషన్ ఉంటుంది. జనరల్ గా ఎక్కడైనా అదే కదా జరిగేది. కానీ ఒకటి జయప్రకాష్ మీరు చెప్పింది ఒకసారి అడ్డుగా వచ్చినందుకు మీకు, మనం నెల్లూరు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు రేపు నెల్లూరు వెళ్తున్నారు, నిన్న దామోదర్ ఎస్పీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశారు, ఏమేం పర్మిషన్లు ఇచ్చాము, ఏంటి, హెలిప్యాడ్ ఎక్కడ, ఇవి అని. మన బంగారుపల్లి వెళ్ళినప్పుడు ఇచ్చారు, కానీ ఏం ఫాలో అవ్వట్లేదు కదా, ఆయన నిబంధనలు ఎక్కడ ఫాలో అవుతున్నారు?
అతని ఉద్దేశం అసలు పరమారస అనేది కూడా కాదండి. పరమారస అనేది వాళ్ళ కార్యకర్తలకి కొద్ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి. ఆయన ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయటమే. అందుకనే ఫాలో చేయడు. ఆయనకి అసలు లా మీద కానీ, ఈ చట్టం మీద కానీ, ఈ చట్టాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు లాంటి వారి మీద కానీ ఎటువంటి నమ్మకం లేదండి ఆయనకి. ఎవరి మీద కాన్ఫిడెన్స్ లేదు, ఈ చట్టం మీద లేదు. కోర్టుల మీద ఏ రకంగా మాట్లాడారో గతంలో మనం చూసాము. 5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఏ రకంగా కోర్టు జడ్జిని పేర్లు పెట్టి మరి వ్యక్తిగతంగా కులాలను పెట్టి ఏ రకంగా విమర్శించారో మనం చూసాం గత 5 సంవత్సరాల పాటు. ఒక కోర్టుల మీద కాదు, ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ బహుశా దేశంలోనే మొదటిసారి అనుకుంటా న్యాయమూర్తులకు కూడా కులాలు ఆపాదించి వాళ్ళని ప్రయత్నం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఆ రకంగా పేర్లు పెట్టి చేశారు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. నేను ఒకటే విషయాన్ని ఇక్కడ ప్రజలకు కానీ మీ ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే, ఇతనికి దేని మీద కూడా నమ్మకం లేదు, ఒకే ఒక దాని మీద నమ్మకం ఉంది. బ్యాగులు తయారు చేసి దాని నిండా డబ్బులు నింపి ఫామ్ హౌస్ లో పెట్టడం. 11 కోట్లు అనేది చిన్న అమౌంట్, చాలా చిన్న మైనర్ అమౌంట్. ఏ పార్టీ చెబితే అది చాలా చిన్న అమౌంట్ అండి. వాళ్ళు సంపాదించినటువంటి దానిలో సుమారుగా 60-70 వేల కోట్ల రూపాయల పైన క్యాష్ రూపేణ రకరకాల చోట్ల ఉందనేది ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క భావన. ఇవాళ కేవలం ఒక 11 కోట్ల రూపాయలు మాత్రమే దొరికింది ఏ పార్టీ చెబితే. ఇంకా ఏ1లు, ఏ2లు, ఏ3లు మాట్లాడితే మరి ఎక్కడికి వస్తుందో ఏంటో చూడాలి మనం రాబోయేటటువంటి రోజుల్లో. అమౌంట్ ఎంత కాదండి, ఇది క్యాష్ డంపులు ఉన్నాయని చెప్పారు. ఆ క్యాష్ డంపుల్లో ఉన్నది అంతవరకే అండి, అమౌంట్ క్వశ్చన్ కాదు. ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్పదలుచున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, వాల్యూమ్ ఆఫ్ ది అమౌంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, దీనిలో వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క యాప్ను రూపొందిస్తాడంట. యాప్లో ఏం పెడతారండి? ఇప్పుడు ఎవరెవరైతే ఏం పెట్టారో దాని మీద కేసులు పెడతారా? ఇదే చెప్తారండి వాళ్ళకి. కనీసం ఇప్పటికైనా మీరు ఆయన కూడా సమీక్ష చేసుకొని సొంతంగా ఆయన సమీక్ష చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఏం చెప్తుండాలా, మనం ఇదిగో ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం, మనకి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు కానీ మనం ఆ స్థాయిలో పోషిద్దాం. మీకు ఒక విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాను రిషి గారు. మనకి నాకు గుర్తున్న మేరకి జేఆర్ పుష్పరాజు గారు గత 1999 నుంచి వారు 2004 దాకా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. పుష్పరాజు గారు నాకు ఒక సందర్భంలో చెప్పినటువంటి మాట, గుంటూరు తాటికొండ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి వారు మంత్రిగా ఉన్న తర్వాత, దిగిపోయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాయి ఏంటనే సమీక్షలన్నీ చేసేసిన తర్వాత ఒక సందర్భంలో వాళ్ళందరూ కూడా ఆ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి బాధ్యతలు మళ్ళీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా దాని మీద రోజు పేపర్లో వచ్చేటటువంటి వార్తలు, అసెంబ్లీ జరిగేటటువంటి అన్ని విషయాల మీద కూడా సమీక్ష చేసి ప్రతిరోజు కూడా తనకు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఎందుకోసం అడిగారంటే, మనం ఏదైతే పాత్ర పోషించామో అధికార పక్షంలో, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని కూడా మనం రెండు తీసుకొని బేరీ చేసుకొని ఏది మంచిది, ఏది చేయాలి మనం అనేది ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి మాట. ఎక్కడ కూడా ఇది లేదు. అది టీడీపీ, చంద్రబాబు నాయుడు ఆయన వెరీ డిసిప్లినరీ లీడర్, ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా అలాగే ఉండాలనుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈయన కూడా సమీక్ష చేశారు. ఏ సమీక్ష? మన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశాము, ఎంత దోచేసాము, ఏం చేశాము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం చేయలేకపోతున్నాం కాబట్టి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి, వీళ్ళ పేర్లు ఏం రాసుకోవాలి, ఈయన చేస్తున్నాడు సమీక్ష. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రకంగా చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చేసింది కూడా చూసాం కదండి మనం గత 5 సంవత్సరాలు. కరెక్ట్. బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తర్వాత ఈ పరామర్శకు వెళ్ళడం ఇందాక విద్యాసాగర్ గారు మాట్లాడుతుంటే ఆపాను కదా, మాట్లాడతాం. అసలు ఎట్లా వెళ్తారు ఈయన? ఒక ఎమ్మెల్యేని, సరే ఎమ్మెల్యే కాకపోయినా ఒక మహిళ ఎవరైనా కూడా అంత నీచంగా మాట్లాడతారా? మాట్లాడాక ఆయన వారించడం పోయి మళ్ళీ ఏమంటాడు, ప్రసన్న ఇంట్లో దాడి చేశారు, ఇంకా నేను ఇంట్లో లేడు, ఇంట్లో ఉంటే చంపేసేవారు, కార్లు తిరిగేసేశారు. విద్యాసాగర్కి ఏ రాజకీయ పార్టీ అయినా కొంత వ్యూహాల్లో ఒకసారి పొరపాట్లు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, తప్పులు జరగచ్చు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. బహుశా తెలుగుదేశం పార్టీ నాలుగు రాజకీయంలో అలాంటి ప్రాక్టీస్ చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తత్వంలో నాకు అర్థం కానిది ఏంటంటే, మహిళల విషయంలో, రాజధాని విషయంలో, మహిళల విషయంలో అంత దారుణంగా నీచంగా మాట్లాడినప్పుడు వాళ్ళని పల్లెత్తు మాటలు అనేది పైగా సమర్థించాడు. ఇవాళ ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు, మురికి మాటలు మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంట్లో ఆయనకి ఏమైపోతుందని బాధపడుతూ ఆయన చూడడానికి వెళ్ళడం అంటే దాన్ని ఏమనుకోవాలి అసలు? ఋషి గారు, మీరు ఒకటి సామెత విన్నారా? భయం లేని కోడి బజార్లో వచ్చి గుడ్డు పెట్టిందంట. అంటే కోడి మామూలు ఎక్కడో పెట్టుకుంటది గుడ్డు, సీక్రెట్ గా ప్రొటెక్ట్ చేసుకుని లోపల ఎక్కడో పెట్టుకుంటారు. భయం లేని కోడి అయితే బజార్లో గుడ్డు పెడితే ఏమవుతుంది అంటే, అది ఏమైనా జరగలేదు, ఇక్కడ పెట్టేస్తా ఏమైంది అంటే దానికి ఏం లేదనమాట. అటువంటి మనస్తత్వంలో భయం లేదు, భక్తి లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఆడవాళ్ళు లేదు, ఇంట్లో వాళ్ళు లేదు, సమాజం అంటే లెక్క లేదు, గౌరవం అంటే తెలియదు.
మనిషికి ఉండాల్సినటువంటి ఏ లక్షణాలు లేనటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఏ పార్టీకి అయితే ఏ లక్షణాలు ఉండకూడదో, ఏ లక్షణాలు అయితే ఏ కారణాల చేత పార్టీ నడపాలో, ఎందుకోసం పార్టీ నడపాలో తెలియకుండా ఉండే పార్టీయే ఈ వైసీపీ పార్టీ. మీరు మిత్రులు, మన బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు, అది కామన్ గా ఇవన్నీ అంటే ఆయన గురించి పార్టీల గురించి ఇదంతా కూడా. మిత్రుడు జగన్మోహన్ రెడ్డిని చాలా అంటే ఏదో సంస్కరితమనే లెవెల్లో మాట్లాడుతున్నాడు. అది మీరు ఆ రకంగా మాట్లాడితే ఆయన పాజిటివ్ లెన్స్ లో చూసాడు, ప్రయత్నం చేశాడు, కనీసం చేశాడు. ఈయనను మనం పోయి మాట చెబితే, ఆయన నేను పోయి చెబితే మనల్ని దొంగలుగా మారుస్తాడు, మనల్ని క్రైమ్ లో ఇన్వాల్వ్ చేసేస్తాడు. అవన్నీ ఎవరికండి మిత్రమా? ఎవరికి అవన్నీ కూడా? ఆలోచించేవాడికి, లేకపోతే కొద్దిగా ఏదైనా భయం భక్తి ఉన్నోడికి, లేకపోతే సమాజం మీద కోణం ఉన్నోడికి, దృష్టి ఉన్నోడికి, బాధ్యత ఉన్నోడికి పనికొస్తాయి ఆ మాటలంతా కూడా. మీరు నేను ఎందుకు పోయి చెబితే మనల్ని దొంగగా మారుస్తాడు, మనల్ని క్రైమ్ గా అఫెన్స్ లో ఇరికిచ్చేస్తాడు మనల్ని. మనం కూడా జీవితాంతో కోర్టు చుట్టూ తిరగాల. మీరు వెళ్ళి ఈ మాట చెబితేనే ఈ రకంగా మార్చేస్తాడు. సో ఆ వ్యక్తికి ఇవన్నీ పనికిరావు. ఆ వ్యక్తికి గురించి మనం మాట్లాడాలంటే నేరము, శిక్ష, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వీటి గురించి మాట్లాడాలి. చావులు, శవాలు, యాక్సిడెంట్లు, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి తప్ప మనం వీటి గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే అది వాళ్ళ చెవికి వినుసొంపుగా ఉండవు మిత్రమా. వాళ్ళది సపరేట్. చెప్పాడు కదా సజ్జల రామకృష్ణ మన ఎప్పుడో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మాది సపరేట్ స్కూల్ అన్నాడు. మాది సపరేట్ స్కూల్ అంట. అంటే ఇదే ఈ టైప్ వ్యవహారం నడిపే. అంటే అట్లా కాదు, దేశానికి కాదండి, దేశానికి ఓ రాజ్యాంగం, వాళ్ళ పార్టీకి ఓ రాజ్యాంగం ఉంటుందా ఏంటి? అదే కదా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఋషి గారు. వాళ్ళు చెప్తున్నది అంటే వీఆర్ సపరేట్, మేము సపరేట్. అది విషయం సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కాదు కదా, చాలా సార్లు చెప్పాడు. తిరుపతి ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోతే మా ఓట్లు డిఫరెంట్ గా ఉన్నాయన్నాడు కదా. ఇక చివరిగా ముగిస్తారు ఋషి గారు. చాలా సందర్భాల్లో ఆ బూత్ ఛానల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ కొంతమందిని బార్కింగ్ డాగ్స్ కొంతమందిని పెట్టి అదే పనిగా ఆ మంచి విషయాల మీద ఏ రకంగా అంటే వాళ్ళ అక్కసును వాళ్ళు ఏ రకంగా అరుస్తున్నారంటే బార్కింగ్ డాగ్స్ లాగా. ఆ విషయాలు తట్టుకోలేము. ఆ టీవీ ఛానల్ పెడితే అరుగులు, కేకలు, మనమెంత చక్కగా చేసుకుంటున్నాం, దాన్ని ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు కదా. బీజేపీ మిత్రుడు ఏం మాట్లాడుతున్నాడు? మంచిగా పాజిటివ్ ఎనర్జీతో మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడప్పుడు మంచి కూడా చెప్పాలి కదా, అప్పుడప్పుడు ఎవరో ఒకరు మంచి కూడా చెప్పాలి కదా. సత్యమూర్తి గారు చేద్దాం ఒకటి. సత్యమూర్తి గారు కనపడుతుందా? ఇప్పుడు సింగపూర్ నుంచి వస్తారు, ఇవాళ రాత్రికి ఆయన అంతా మీటింగ్లు చేసుకుని మొదలెట్టారు. ఆల్రెడీ 2 రోజుల నుంచే ఏది మొత్తం అవినీతి, వీళ్ళే సింగపూర్ వాళ్ళే మాకు వద్దు బాబు నువ్వు పొమ్మన్నావని ఇవాళ తెలిసి చదివాను పొద్దున్నే. అంటే ఏదో 10 రూపాయలు రాష్ట్రానికి వస్తాయిరా అంటే ఏం శాడిజం అండి ఇది? ఇక్కడ అంటే వీళ్ళ ఎజెండా ఏంటంటే విధ్వంసం అండి. వీళ్ళ మెయిన్ ఎజెండా విధ్వంసం. ఈ విధ్వంసాన్ని ఎంత సిస్టమేటిక్ గా తీసుకెళ్లాలనేదే వీళ్ళ ప్రయత్నం. అందుకనే జగన్మోహన్ రెడ్డి చేసే ఇవన్నీ కూడా, అతను చేసే ప్రతి చర్య చూడండి, మీరు విధ్వంసం వైపే వెళ్తాడు తప్ప కన్స్ట్రక్టివ్ గా మనం ఏదన్నా చేద్దాం ఈ రాష్ట్రానికి అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోనే లేదు. అందుకనే ఈ పర్యటనలు, నెల్లూరు పర్యటన అవన్నీ ఉంటే సత్యమూర్తి గారు అవన్నీ ఉంటే జగన్మోహన్ రెడ్డి కాదు, అవన్నీ లేను కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు నెల్లూరు ఎందుకు వెళ్తున్నావు? నెల్లూరులో నువ్వు పరామర్శిస్తున్నది ఇద్దరు నేరపూరితమైన చర్యలకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న వాళ్ళని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు. ఒకళ్ళు గనులు నవ్వుకున్న వాళ్ళు, అక్రమంగా అన్యాయంగా లైసెన్సులు కూడా లేకుండా ప్రకృతికి విఘాతం కలిగించిన వ్యక్తి ఒక అతను. ఇంకొక అతనేమో ఆడవాళ్ళని అత్యంత నీచంగా, హేయంగా, దారుణంగా విమర్శించిన వ్యక్తి. అంటే వీళ్ళిద్దరినీ నువ్వు పరామర్శించటం ద్వారా, వీళ్ళిద్దరినే కాదు అంతకు ముందు వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని ఒక రౌడీ షీటర్ చచ్చిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించటంతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ తెనాలి ఐతానగర్ లో
నేరస్తులు అంటే వాళ్ళు గంజాయి బ్యాచ్ ని పరామర్శించడం దగ్గర నుంచి ఇట్లా అందరూ నేరస్తుల్ని పరామర్శిస్తున్నాడు. అంటే ఈ చర్యల ద్వారా ఆయన ఏంటో ఆయన చెప్తున్నాడు ప్రపంచానికి, అంతే. ఎగ్జాక్ట్లీ. అందుకని మొత్తం బాధ్యత గల వ్యక్తులు, బాధ్యత గల సమాజంలో ఉన్న మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇతను ఎటు తీసుకెళ్తున్నాడు, ఏ డైరెక్షన్ లో అనేది చూసి జాగ్రత్తగా ఉండాలి. మనకి మనం జాగ్రత్తలు చెప్పుకోవాలి. అబ్జర్వేషన్ ప్రజలు గమనించుకోవాలి. ఒకటి జయప్రకాష్ గారు ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఒకటేనండి, దీనిలో ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఒక మాఫియా డానో లేకపోతే ఒక క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం, విలన్ క్యారెక్టర్స్. వాళ్ళంతా ఏం చేస్తుంటారంటే తమతో ఉన్నటువంటి మర్డర్లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, ఫ్యాక్షన్ చేసేటటువంటి వాళ్ళని, లేకపోతే అవినీతి చేసేవాళ్ళు, అరాచకం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా కొంతమంది ఒక అడ్వకేట్ ఉంటాడు, పన్నువల సుధాకర్ లేకపోతే ఇంకో పేరు ఏదో పెడతారు, అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని పంపించేసి ఆ అడ్వకేట్ ద్వారా ఆ విలన్ కూర్చొని చెప్తుంటాడు అనమాట, పోయి వాళ్ళందరినీ కూడా నువ్వు చేయి, ఏదంటే కొంచెం మేనేజ్ చేయి, అది ఇది చెప్తుంటాడు విలన్ సినిమాలో. అదే మాదిరి జగన్ గారు బాగా సినిమాల ప్రభావంతో లోనయ్యాడు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు అదే అలవాటు ఉంది. కాబట్టి దానిలో లోనయ్యి ఇవాళ ఎక్కడికెక్కడ ఎవరైతే జైల్లో పడి ఉంటారో, ఫస్ట్ ఈయన ఉద్దేశం ఏంటి, ఆ జైల్లో పడినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కనుక ఆ క్రిమినల్ మెంటాలిటీ ప్రూవ్ అయినట్టు అనమాట, దానిలో ఉన్నట్టు, లేకపోతే ప్రూవ్ కానట్టు. అటువంటి వాళ్ళందరినీ ముందు ప్రొటెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు నా సింక్ అయినట్టు అనమాట, ఆయన మెంటాలిటీకి సింక్ అయినట్టుగా ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు. అది రాష్ట్రానికి దురదృష్టశాతి ఇటువంటి నాయకులు ఉండటం, మన దురదృష్టం మన రాష్ట్రానికి ఉండటం అనేది. దేశానికి ఉపయోగపడుతున్నాడు, చేశారు కాబట్టి. కాకాని గోవర్ధన్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అంటాడు, ఆయన కోర్టుకి వెళ్ళాడు, కోర్టులో రిలీఫ్ వచ్చిందండి. అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కూడా వాపోతున్నాడు ఆయన.